హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్. ఇక్కడ సారీ నుంచి బ్లౌజ్ పీస్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో క్రాస్గా రాకుండా చూపిస్తా. మనం ఫస్ట్ సారీ ఓపెన్ చేసుకొని ఇలా బ్లౌజ్ పీస్ ఎక్కడ ఉంటుందో ఆ వైపున కొంచెం హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా మన పోగులాగా బయటకు వస్తుంది కదా, ఒకదాన్ని పట్టుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గుంజడం వలన మనకి ఆ పోగు స్ట్రైట్గా అని చూపిస్తుంది. మనకి చిన్న లైన్ లాంటిది ఏర్పడుతుంది ఈ పోగు గుంజడం వలన. అప్పుడు మనకు బ్లౌజ్ పీస్ అనేది స్ట్రైట్గా కట్ అవుతుంది. సారీకి కొంగులు కూడా కుడతాం కదా మనం, ఇట్లా క్రాస్గా రాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇలా పోగు గుంజడం వలన మనకి స్ట్రైట్గా వస్తుంది బ్లౌజ్ పీస్. దీని వలన సారీకి అంచులు అనేటివి నీట్ స్ట్రైట్గా వస్తాయి ఇలా చేయడం వలన. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనం చివరి వరకు కూడా కొంచెం కొంచెం పోగుని ఇట్లా లాగుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇట్లా లైన్ లాగా కనిపిస్తుంది అక్కడ. చివరి వరకు మనం అదే విధంగా పోగు గుంజుకుంటూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఇలా చేయడం వలన సారీ కొంగులు అనేటివి స్ట్రైట్గా వస్తుంది, క్రాస్గా రాకుండా. కుట్టేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో సైడ్ కూడా సేమ్ మనం అదే విధంగా చేయాలి. ఇక్కడ చూపిస్తున్న హాఫ్ ఇంచ్కి మనం ఇలా కట్ చేసుకొని ఒక చిన్న పోగు కనిపిస్తాయి కదా పోగులు, ఒక పోగు తీసుకొని ఇలా లాగినట్టయితే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి సారీకి సైడ్ జాయింట్లు స్ట్రైట్గా కుట్టడం అనేది అయిపోతుంది ఈ విధంగా చేస్తే. ఇక్కడ చూపించినట్టు మీరు కూడా ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఇది రెండో వీడియో. దీంతో బ్లౌజ్ పీస్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిద్దామని వీడియో. సేమ్ కొంగులు ఈ విధంగానే మనం కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా మనం ఇలా కట్ చేయడం వలన మళ్ళీ మనకి సైడ్లకి కట్ చేసే పని ఉండదు. ఇక్కడ చూపించినట్టు ఇలాగే చివరి వరకు కూడా 2 సైడ్స్కి మనం ఇలానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత స్ట్రైట్గా నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.